హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవ్. ఈ వీడియో అయితే ద మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ద రూల్ మూవీ అప్డేట్స్ కోసం అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీగా అయితే ఉంది. ఇంకా సెన్సార్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సినిమా 3 గంటల 21 నిమిషాలతో ఒక రేంజ్ లో అయితే ఉందని అయితే వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే మన తెలుగు మూవీ నుండి 1000 కోట్లు కలెక్ట్ చేసే 4వ సినిమా అది ఖచ్చితంగా పుష్ప 2 అవుతుందంట. మూవీ అయితే జపాన్ ఎపిసోడ్తో స్టార్ట్ అవ్వి ప్రతి 15 నిమిషాలకి ఒకసారి హై ఇచ్చే మూమెంట్స్తో అయితే వెళ్తుందని చెప్పారు. ఇంకా 25 నిమిషాలు జాతర ఎపిసోడ్ అయితే మూవీకి హైలైట్ అనే చెప్తున్నారు. జాతర ఎపిసోడ్కి ఒక్కొక్కరికి పోనకాలే. ఇంకా ఫుల్ మాస్ ఎలిమెంట్స్తో సాగిన క్లైమాక్స్ ఫైట్ ఒకటి అండ్ కాళ్ళు చేతులు కట్టేసిన హీరో చేసే విధ్వంసం కానీ మూవీకి హైలైట్గా నిలుస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి పుష్ప శ్రీవుల మధ్య వచ్చే సీన్స్ డైలాగ్స్ సుకుమార్ గారు రాసుకున్న విధానం అయితే అదరగొట్టేశారంట. మూవీ లాస్ట్లో అయితే పుష్ప 3 ద రోర్ అని అనౌన్స్ చేశారంట. చూడాలి. ఇంకా ఫైనల్గా పుష్ప 1 కంటే డబుల్ ఉంటుందని చెప్తున్నారు. కాదు త్రిబుల్ ఉంటుందని అయితే సెన్సార్ టాక్. చూడాలి మరి. మూవీ రిలీజ్ అయ్యాక పుష్ప గడి రూలు ఎన్ని వేల కోట్ల వరకు ఉంటుందో చూద్దాం. ఈ మూవీకి అయితే సెన్సార్ బోర్డ్ యూబైఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చింది. పుష్ప 2 మూవీ వరల్డ్ వైడ్ 1000 కోట్లు బిజినెస్ చేసి ఓన్లీ నైజంలోనే 100 కోట్లు బిజినెస్ చేసి మూవీకున్న క్రేజ్ అయితే చూపించింది. ఇంక ఈ మూవీ టికెట్స్ హైక్స్ వచ్చేసి నైజాం ఏరియాలో మల్టీప్లెక్స్ 2D అయితే 610 రూపీస్, 3D అయితే 710 రూపీస్, సింగిల్ స్క్రీన్ అయితే 2D 325 రూపీస్, ఒకవేళ 3D అయితే 375 రూపీస్. ఇంకా ఏపీలో సింగిల్ స్క్రీన్స్ అయితే 300 రూపీస్. మేబీ ఈ మూవీ 1000 కోట్లు బిజినెస్ చేయడం వల్ల ఏమో టికెట్స్ రేట్స్ అయితే గట్టిగానే పెంచారు. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి అయితే సాంగ్స్ మూవీలో కొంత పాట్ బీజిఎం స్కోర్ అయితే కంపోజ్ చేశారు. తర్వాత మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీలో కొంత పాట్ అయితే బీజిఎం స్కోర్ కంపోజ్ చేయమని ఎస్ఎస్ దమన్కి అయితే ఇచ్చారు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఎస్ఎస్ దమన్ కొట్టిన కొంత పాట్ బీజిఎం కూడా మూవీ నుండి తీసేశారంట. మరి బీజిఎం స్కోర్ నచ్చలేదో ఏంటో తెలియదు. మరి ఇప్పుడు మూవీ టీం అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయమని తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సిఎస్కి ఇచ్చారు. ఇంకా శామ్ సిఎస్ కొట్టిన బీజిఎం ఎలా ఉంటుందో మూవీ రిలీజ్ అయ్యాకే చూడాలి. ఈ మూవీ ప్రీమియర్ షోస్ అయితే December 5 నైట్ 12 గంటల నుంచి స్టార్ట్ అవుతాయంట. డ్యామ్ షూర్గా అయితే ఒకటి చెప్పగలను, మూవీ రిలీజ్ అయ్యాక వినిపించేవి రెండు పేర్లు. ఒకటి అల్లు అర్జున్, 2 సుకుమార్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. బాయ్ గైస్. అస్సలు తగ్గేదేలే.